వైసీపీ నుంచి ఒక ప్రధానంగా ఇంకొక ఆరోపణ వస్తుంది. అమరావతిని చెప్తూ, అమరావతిని పేరుతోటి మార్కెటింగ్ చేసుకోవడం తప్ప, చంద్రబాబు సీఈఓ లాగా ఉంటాడు. పోలవరం విషయం మాట్లాడట్లేదు. పథకాలన్నీ పడకేసినా కూడా అమరావతి పేరు మీదే మొత్తం పాలన కొనసాగించేలాగా చూపిస్తున్నారు అనేది. అసలు వాళ్ళకి సిగ్గుందా మాట్లాడటానికి? కేసీఆర్ ఈ ఎంపీగా ఉన్నప్పటి నుంచి అంటే ఆయన ఒక విజయమాలలాగా తయారయ్యాడు విజయవాడకు అనేది మీ మీద వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ పదే పదే చేస్తా ఉన్నారు. ఎందుకు ఆ మాట వస్తా ఉంది? నేను విజయవాడలో ఒక్క వ్యాపారం చేస్తున్నాను నేను నిరూపిస్తే కేసీఆర్ నానికి చిన్నికి కొంత వైరం ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్ అయినా కూడా అసలు ఏంటి అనేది చాలా మంది క్లారిటీ ఉండదు. మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే నా క్యారెక్టర్ ఇది, ఆయన క్యారెక్టర్ ఇది. గతంలో వైజాగ్, కర్నూలు, విజయవాడ పోయి ఇప్పుడు మావిగన్ రాజధాని ప్రాంతం పెడితే బాగుంటుంది, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు కాబట్టి అది ఎప్పుడైనా మార్చుకోవచ్చు అనేది ఆయన పర్టికులర్గా చెప్పిన మాట, వాళ్ళ పార్టీ చెప్తున్న మాట. మావిగన్ అని ఒక చెత్త పదాన్ని తీసుకొచ్చి రోత పదం అంటది. నువ్వు 3 రాజధానులు అనగానే జగన్ రెడ్డిని 11 రెడ్డి చేశావు. ఇవాళ లోక్సభలో నువ్వు అమరావతి రాజధానిని వ్యతిరేకించడం వల్ల నువ్వు 0 రెడ్డి కాబోతున్నావు. సార్ నమస్తే. అమరావతిలో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీ పరిధిలోకి వచ్చేటువంటి రాజధాని ప్రాంతం చాలా వరకు. సో అమరావతికి సంబంధించి ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటి? గత 2.5 సంవత్సరాలుగా జరిగినటువంటి స్టేటస్ ఏంటి సార్? చూస్తే చాలా ఆనందకరమైన విషయం. గత 4 రోజుల క్రితం భారత పార్లమెంటు సాక్షిగా దేశంలో ఉన్న పక్షాలన్నీ అమరావతి యొక్క విశిష్టతని, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థతను పార్లమెంటు వేదికగా అమరావతి బిల్లు సందర్భంగా స్వపక్షం, విపక్షం అందరూ కూడా పొగిడి మా అందరికీ ఒక ఆనందకరమైన విషయం పార్లమెంట్లో జరిగింది. సరే, అటువంటి శుభాన్ని ఒకటి రెండు ఒక పార్టీ ఏదో రాజకీయాలు చేద్దామని అనుకున్నా కూడా వాళ్ళ దేశమంతా గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా అమరావతి కావాలని, ఒక ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలని గత 50 సంవత్సరాల నుంచి ఆంధ్రుల అందరి కోరిక. సరే, కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్లో రాజధాని ఉంది, హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నాం అందరం కలిసి. కానీ దురదృష్టవశాత్తు విడిపోయిన రాష్ట్రంలో అమరావతి కావాలని ఒక బలమైన కోరికతో ఒక చక్కటి రాజధాని కావాలి, అది కూడా మధ్యలో ఉన్న ప్రదేశంలో అమరావతిలో రాజధాని ఉంటే అన్ని జిల్లాలకి సౌకర్యవంతంగా ఉంటుందని ఆ రోజు అందరూ కూడా అనుకుని ఆ రోజు అమరావతిలో పెట్టడం జరిగింది. మనం చూస్తే 2019 నుంచి 2024 వరకు విధ్వంసం జరిగింది. అంటే అక్కడ ఉన్న పనులన్నీ ఆగిపోవడమే కాకుండా అక్కడ ఉన్న మెటీరియల్ను కూడా దొంగిలించి అమ్ముకున్న పరిస్థితులు. మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి మేము అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 19 నెలలైంది. ముందుగా 6 సంవత్సరాల క్రితం టెండర్లు వేసిన వాళ్ళకి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లు ఇచ్చి పని ప్రారంభించే సమయంలో కొంచెం భారీ వర్షాలు రావడం వల్ల కొంచెం స్లో అయినా ఈ 3 నెలల నుంచి వేగం పుంజుకుని అతి త్వరలో 2027కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2028కి రాజధాని రెడీ అయ్యే విధంగా వాళ్ళ అమరావతిలో పనులు జరుగుతుంది. కానీ జగన్ ఏమంటున్నారు అంటే అప్పుడు ఇచ్చిన కంపెనీలకే మళ్ళీ టెండర్లు కట్టబెట్టారు, ఆ కంపెనీలే పనులు చేస్తూ ఉన్నాయి, పన్ను రాయితీలు ఇస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వాల్యూ డబుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని కూడా అంటున్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న దురదృష్టకరమైన పరిస్థితులు ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ అయిపోయినాక ఆ రోజు ఉన్న రేటుకి మెటీరియల్ రాదు, లేబర్ రాదు, కాస్ట్ పెరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయం, వాళ్ళ కొత్త విషయం ఏముంది. ఇక టెండర్లకి ఇచ్చిన విషయంలో చూస్తే ఎవరైతే ది బెస్ట్ కోట్ చేశారో వాళ్ళకి టెండర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండి వాళ్ళు టెండర్లు వేసి ఉంటారేమో, కానీ అన్నిటినీ పారదర్శకంగా టెండర్లు ఇవ్వటం జరిగింది. దాని విధంగానే ఇవాళ అమరావతి వర్కులు మొదలైనవి, స్పీడ్గా అందుకున్నాయి. స్పీడ్గా అమరావతి బిల్లు ప్రవేశపెట్టే వరకు ఇటువంటి విమర్శలు చేయకుండా అమరావతి అయిపోయింది, దీన్ని ఏ విధంగా చెడగొడదామనే కోరికతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడు జగన్ రెడ్డి. ఇతను ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి దీని మీద ఎప్పుడు విమర్శ చేయలే. మొన్న బిల్లు పాస్ అయిన కాడి నుంచి టెండర్లు పాత వాళ్ళకి ఇచ్చారు, టెండర్లు పెంచారు, ఏదో ఒకటి ప్రజలు మభ్య పెడదామని చూస్తున్నారు. వాళ్ళు మనకు తెలుసు, వాళ్ళ పోలవరం కూడా రేటు పెరిగింది. దేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా ఒక ప్రాజెక్టు 6-7 సంవత్సరాలు ఖాళీ వచ్చిందంటే మళ్ళీ ప్రాజెక్టుకి ఫ్రెష్ టెండర్లు అయిపోతే పాత రేట్ల మీద ఎవరికి కూడా కాంట్రాక్టర్ ముందుకు రారు, చేయలేరు, చేయరు కూడా. అంతేకాకుండా అక్కడ
ఆయన ప్రభుత్వ హయాంలో మొత్తం వాళ్ళ మెటీరియల్ అన్నీ దొంగ, వాళ్ళ పైపులు ఎత్తుకుపోయారు, వాళ్ళకున్న మెటీరియల్ అన్నీ కూడా ఎత్తుకుపోయారు. కాబట్టి అక్కడ వరకు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన చెప్తోంది గతంలో వైజాగ్, కర్నూలు, విజయవాడ పోయి ఇప్పుడు మావిగన్ రాజధాని ప్రాంతం పెడితే బావుంటుంది. పైగా ఈ మాట అనడంతో పాటు ఆయన చెప్తున్న మరో కీలకమైన అంశం ఏంటి అంటే, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు కాబట్టి అది ఎప్పుడైనా మార్చుకోవచ్చు అనేది ఆయన పర్టిక్యులర్‌గా చెప్పిన మాట. వాళ్ళ పార్టీ చెప్తున్న మాట. అసలు ముందు జగన్ రెడ్డికి అమరావతి క్యాపిటల్ ప్రాంతాలు ఏంటి ఏంటి అని తెలుసుకుంటే బాగుంటుంది. అమరావతి సిఆర్డిఏ రీజన్ మొత్తం కూడా అమరావతిలో భాగం. అంటే గుంటూరు అమరావతిలో భాగమే, విజయవాడ అమరావతిలో భాగమే, బందర్ వరకు బోర్డర్ వరకు కూడా అమరావతి భాగంలో ప్రాంతం. ఆయన చెప్పిన ప్రాంతాల కన్నా ఆయన చెప్పిన 3 సిటీలే కాదు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి ఇవన్నీ కూడా అమరావతిలో భాగం. ఆయన చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ సిటీలు డెవలప్ అయ్యేటట్టు మేము అమరావతి ప్రాంతాన్ని తీసుకొచ్చాం. ముందు ఆయన అమరావతి యొక్క వైశాల్యం ఏంటి, దాంట్లో ఏమేమి సిటీస్ వస్తున్నాయని తెలుసుకుంటే ఇటువంటి ప్రపోజల్ తీసుకురారు. అసలు ఎవరైనా ఒక రాజధాని అంటే ఒక పేరు, వైబ్రేషన్ కోరుకుంటారు. ఢిల్లీ అంటే ఒక వైబ్రేషన్ ఉంది, హైదరాబాద్ అంటే ఒక వైబ్రేషన్ ఉంది, విజయవాడ అంటే మాకు ఒక వైబ్రేషన్. అంటే మావిగన్ అని ఒక చెత్త పదాన్ని తీసుకొచ్చి రోత పదం అంట. నేను ఒక రోత పదాన్ని తీసుకొచ్చి ఒక క్యాపిటల్గా చేయాలని అనుకుంటుంటే నువ్వు ఎంత అపహాస్యం చేయాలనుకుంటున్నావో మా క్యాపిటల్ని మాకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, నేను ఒకటే అంటున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. నువ్వు 3 రాజధానులు అనగానే జగన్ రెడ్డిని 11 రెడ్డి చేశారు. ఇవాళ లోక్సభలో నువ్వు అమరావతి రాజధానిని వ్యతిరేకించడం వల్ల నువ్వు 0 రెడ్డి కాబోతున్నావు. నువ్వు మా అమరావతిని, మా చక్కటి పదాన్ని అపహాస్యం చేసే రోత పదం అనే ఒక మావిగన్తో ఒక కామెడీ షో చేయాలని అనుకుంటున్నావా? ఇటువంటి కామెడీ షోలు మాకు కాదు. మేము అందరం కూడా చాలా ప్రౌడ్గా ఒక అమరావతిని ఫీల్ అవుతాం. నీ రోత పదాలు, నీ వల్ల రాష్ట్రం చాలా అధోగతి పాలైంది గత 5 సంవత్సరాల నుంచి. మళ్ళీ కొత్త రోత పదం తీసుకొస్తున్నావు. ఒక మాట మీద నిలబడలేని వ్యక్తివి నువ్వు. అందుకే నిన్ను ప్రజలు చీకొడుతున్నారు. అసలు ఈ అమరావతి వైశాల్యం ఏంటి, అమరావతిలో ఏమేమి సిటీలు ఉన్నాయో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అనుకోండి. కానీ అమరావతికి సంబంధించి సరే డెవలప్‌మెంటు, రాజధాని అంశం పక్కన పెడితే రైతులకు సంబంధించి కొన్ని ఇంకా అపోహలున్నాయి. దాంతో పాటు ఈ కౌలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వీటితో పాటు అదనంగా మళ్ళీ ఇంకా భూసేకరణ అనేది ఎందుకు అవసరమా? ఇంత భూసేకరణ చేసుకొని ఏం చేస్తారు? ఇప్పటికిప్పుడు ఒక రాజధాని అయినా, ఒక నగరమైన నిర్మాణం ఆటోమేటిక్‌గా జరగాలి కానీ ఇంత భూమి తీసుకొని చేయడానికి ఎందుకు అంత భూదాహంతో ఉంది టీడీపీ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఒక విషయం గుర్తుంచుకోవాలి. అమరావతి ఇవాళ మొదలైన పనులు, ఫస్ట్ ఫేజ్ పనులన్నీ కూడా పూర్తవడానికి 2 సంవత్సరాల్లో వస్తాయి. కానీ ఒక అంతర్జాతీయ నగరంగా అమరావతి అభివృద్ధి చెందాలి. అంతర్జాతీయ నగరంగా అమరావతి అభివృద్ధి చెందాలి అంటే ఎంత ఎక్కువ ల్యాండ్ కనుక ఉండగలిగితే మనకు అన్ని ఫెసిలిటీస్ రాగలుగుతుంది. రేపు రాబోయే సెకండ్ ఫేజ్లో సార్ యొక్క ఆలోచన ఏంటంటే ఒక చక్కటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి, ఒక చక్కటి స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఇవన్నీ కూడా దాంట్లో సెకండ్ ఫేజ్లో తీసుకొస్తే బాగుంటుంది. రేపు ఒలింపిక్స్ రాబోతున్నాయి. ఒలింపిక్స్లో కూడా అమరావతి భాగంగా, అమరావతి షేర్ కూడా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం. ఇవాళ అన్ని పనులు మొదలైనాక అక్కడ సిఆర్డిఏకి ఇటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులు ఇవ్వడానికి స్థలం లేదు. కాబట్టి రైతులందరినీ ఒప్పించి అంగీకారంతో మేము తీసుకున్నాం. రెండోది మీరు అన్నది కౌలు. కౌలు మేము వచ్చిన కాంచి రెగ్యులరైజ్ చేసాం. ఎప్పటికప్పుడు కౌలు మేము పే చేస్తున్నాం. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కౌలు సరిగ్గా పే చేయలేని పరిస్థితి. మేమంతా రెగ్యులరైజ్ చేసుకొచ్చాం. చిన్న చిన్న సమస్యలు, ఒక పెద్ద కుటుంబంలో సమస్యలు ఉండటం సహజం. మన కుటుంబంలోనే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. రైతులకి కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఒక కమిటీ వేసి గౌరవ పెమసాని గారు, నారాయణ గారు, లోకల్ ఎమ్మెల్యే గారిని అందరినీ కూర్చోబెట్టి రైతులతో ప్రతి 10 రోజులకు ఒక మీటింగ్ పెట్టి అన్న సమస్యలు ఉంటే అక్రాస్ ది టేబుల్ సెటిల్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళైతే అన్ని సమస్యలు పరిష్కారమైనవి. రెండవ విడత పూలింగ్లో కూడా రైతులకు ఇచ్చే ప్యాకేజీ, రైతులకు ఇచ్చే కౌలు అన్నీ కూడా ఒప్పించినాక రైతులందరూ ఆనందంగా ఇస్తున్నారు. వాళ్ళు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. మేము ఫ్యూచర్ అవసరాలకు కావాల్సిన రాజధాని కోరుకుంటున్నాం. అంటే ఇవాళ రాజధాని కాదు, రేపు రాబోయే 40 సంవత్సరాలకి అవసరాలకు సరిపడే రాజధాని కావాలనుకుంటున్నాం. కాబట్టి ఇవాళ మొన్న హైదరాబాద్ నగరం చూసాం. ఆ రోజు ఉన్న హైదరాబాద్ నగరం ఏంటి, ఇవాళ ఉన్న హైదరాబాద్ నగరం ఏంటి. ఎక్కడన్నా కూడా దేశం మొత్తం మీద కూడా ఎక్కడైనా కూడా మళ్ళీ ల్యాండ్ దొరకడం అనేది ఇబ్బంది. కానీ రైతులు తమ స్వహస్తాలతో అమరావతి అభివృద్ధి చెందాలి, చక్కటి రాజధాని కావాలని వాళ్ళు
ఆనందంతో ఇస్తున్నదాన్ని తప్పకుండా ప్రభుత్వం అభివృద్ధి చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన నిష్పత్తిలో వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు ఆనందంగా ఇస్తున్నారు. తప్పకుండా భావి అవసరాలకు కూడా సరిపడే విధంగా అమరావతి ఉండబోతుంది. అంటే ఈ మధ్య గమనిస్తూ ఉంటే చంద్రబాబు ఎక్కడికెళ్ళినా కూడా తమిళనాడు ప్రచారంలోకెళ్ళినా లేదంటే సీఐఐ సమ్మిట్‌లో అయినా లేకపోతే ఇన్వెస్టర్ల మీటింగ్‌లో ఏదైనా కూడా గతంలో హైదరాబాద్‌లో భారీ ఎయిర్‌పోర్ట్ కట్టాము. దాదాపు 25,000 నుంచి 5,000 ఎకరాల వరకు ఉంది. సేమ్ దాన్ని ఆ పీపీపీ మోడల్‌ని బెంగుళూరు ఫాలో అయింది. ఇప్పుడు అంతకు మించి నేను ఆలోచన చేశాను. అందుకే అమరావతిలో 5,000 ఎకరాల్లో కొత్త ఈ విమానాశ్రయం రాబోతోంది అని. అది మీ ప్రాంతంలో వస్తుంది కాబట్టి ఎందుకు అంత కీన్‌గా ఉన్నారు? ఆల్రెడీ ఒక ఒక విమానాశ్రయం అయిపోయి వచ్చింది వైజాగ్ దగ్గర. సో, ఇప్పుడు ఎందుకు ఈ విమానాశ్రయం మీద గూడా ఎందుకు ఆల్రెడీ గన్నవరం ఉన్నాక ఇప్పుడు ఎందుకు అనేది కూడా ఒక మాట ఉంది. 2 విషయాలండి. ఇవాళ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి సెకండ్ ఎయిర్‌పోర్ట్‌కి చూస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. రెండో ఎయిర్‌పోర్ట్ కూడా. అట్లాగే బెంగుళూరుకి కూడా రెండో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని చూస్తుంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాం. అది మొత్తం కూడా విశాఖపట్నం, నార్త్ ఆంధ్రానే కాకుండా ఒరిస్సాని కూడా క్యాటర్ చేసే విధంగా వాళ్ళు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. మూడోది అన్నిటికన్నా మధ్యనున్న అమరావతి. మొన్న కూడా మీరు సార్ ఒకటే మాట చెప్పారు. అమరావతిలో రెండో ఎయిర్‌పోర్ట్ రాబోతుంది. మొదటి ఎయిర్‌పోర్ట్ గన్నవరం ఎయిర్‌పోర్టు. రెండో ఎయిర్‌పోర్ట్ రాబోయే 5, 6 సంవత్సరాల్లో ట్రాఫిక్ విపరీతమైన రద్దీ పెరుగుతుంది. మనం చూస్తే దాదాపు రేపు రాబోయే కాలంలో 3,000 కొత్త ఫ్లైట్స్ ఎక్కడైనా రాబోతున్నాయి. ఇవాళ చూస్తే మన విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడికి కూడా టికెట్ దొరికే పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న ఎయిర్‌పోర్ట్ కాదు కదా! కొత్త టెర్మినల్ వచ్చినా కూడా ఎయిర్‌పోర్ట్ రద్దీ సరిపోయే పరిస్థితిలో లేదు కాబట్టి ఫ్యూచర్ అవసరాలకి అభివృద్ధి చెందే విధంగా ఇంకో ఎయిర్‌పోర్ట్‌ని ఇంకో ఎండ్‌లో ఒక ఎండ్ ఆఫ్ అమరావతిలో ఈ ఎయిర్‌పోర్ట్ ఉంటే రెండో ఎండ్ ఆఫ్ ఏ పెద్ద నగరమైన మనం చూస్తే ఢిల్లీలో ఇవాళ రెండో ఎయిర్‌పోర్ట్ వచ్చింది. మూడో ఎయిర్‌పోర్ట్ వచ్చింది. బాంబేలో మూడో ఎయిర్‌పోర్ట్‌కి రెడీ అవుతుంది. కాబట్టి బెంగుళూరు రెడీ అవుతుంది. హైదరాబాద్ దానికి ఫ్యూచర్ అవసరాలు నేను అదే అనేది. ఫ్యూచర్ అవసరాలకి సిద్ధమయ్యే విధంగా మొదటి ఎయిర్‌పోర్ట్ ఆల్రెడీ గన్నవరంలో ఉంది. రెండో ఎయిర్‌పోర్ట్ ఇక్కడ రాబోతుంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉందంటే ఇప్పుడు ఇవాళ అదే మొన్న ఆయన కోయంబత్తూరులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు. కోయంబత్తూరు ఎప్పుడు నగరం 1930లో ఉన్న నగరం. నగరంలో ఎయిర్‌పోర్ట్ ఫెసిలిటీ కనుకుండుంటే ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందేది. అంత ఎయిర్‌పోర్ట్ ఫెసిలిటీ లేకపోవటం వల్ల కోయంబత్తూరు గానీ, చెన్నై గానీ చూస్తే చాలా బాధేస్తాయి. ఎంత సివిలైజేషన్ ఉన్న ఈ 2 నగరాల్లో కూడా చక్కటి ఎయిర్‌పోర్ట్ ఉంటే ఇన్వెస్టర్‌లొస్తారు. ఎంఎస్ఎంఈలకి ట్రాన్స్‌పోర్ట్ మనం గూడ్స్‌కి ఇయి ఉంటాయి కాబట్టి చక్కటి ఎయిర్‌పోర్ట్ ఉండాలని వారు కోయంబత్తూరులో గానీ, చెన్నైలో గానీ చెప్తున్నాం. అదేవిధంగా మేము గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ని రెడీ చేస్తున్నాం. 5, 6 నెలల్లో అది ఓపెన్ ఉంది. ఇంకొక 5, 6 సంవత్సరాలకి అమరావతి ఎయిర్‌పోర్ట్‌ని కూడా తెచ్చి భావి అవసరాలన్నిటికీ సరిపడే విధంగా ఎయిర్‌పోర్ట్ ఉంచబోతున్నాం. 2 మాకున్న అదృష్టం ఏంటంటే తిరుపతిలో ఎయిర్‌పోర్ట్ ఉంది. చక్కగా ఉంది. రేపు కడపలో ఎయిర్‌పోర్ట్ ఉంది. రేపు కర్నూలులో ఎయిర్‌పోర్ట్ ఉంది. విశాఖపట్నంలో ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇయన్నీ కూడా అవసరాలకి ఇవాళ చూస్తే ఇండియాలో 150 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రాబోతున్నాయి. మనం కొత్త ఎయిర్‌పోర్ట్ రెండో ఎయిర్‌పోర్ట్ కట్టుకుంటే వచ్చే తప్పే ఉంది. ఆ ఇన్ఫ్రా సరిపడా మనం చేయాలి కాబట్టి సార్ ఎప్పుడు కూడా మనం చూస్తే విజన్ 2020 అని అట్టా 30 ఇయర్స్ బిఫోర్ ఉంటారు. ఎయిర్‌పోర్ట్ విషయంలో కూడా భావి అవసరాలకు సరిపడే విధంగా భారీగా ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేయాలి. వైసీపీ నుంచి ఒక ప్రధానంగా ఇంకొక ఆరోపణ వస్తోంది. ఏంటి అనంటే అమరావతిని చెప్తూ అమరావతిని పేరుతోటి మార్కెటింగ్ చేసుకోవడం తప్ప చంద్రబాబు సీఈఓ లాగా ఉంటారు. మార్కెటింగ్ చేస్తున్నారు అమరావతిని తప్ప రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనో లేకపోతే పోలవరంలో గతంలో మాట్లాడినంతగా పోలవరం విషయం మాట్లాడట్లేదు. ఓన్లీ అమరావతి, అమరావతి, అమరావతి పథకాలన్నీ పడకేసినా కూడా అమరావతి పేరు మీదే మొత్తం పాలన కొనసాగించేలాగా చూపిస్తున్నారు అనేది. అసలు వాళ్ళకి సిగ్గుందా మాట్లాడటానికి? విశాఖపట్నంకి ఎన్ని పరిశ్రమలు తెచ్చావు? విశాఖపట్నం అంటేనే మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ అన్నీ కూడా విశాఖపట్నానికి రాబోతున్నాయి. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీయే విశాఖపట్నం. ఒక పైన ఉన్న అనకాపల్లి నుంచి మొదలై పైన వరకు ఎన్ని పరిశ్రమలు ఆర్సీఎల్ మిట్టాలు వస్తుంది. దాదాపు డేటా సెంటర్లు ఒక 5 వస్తున్నాయి. కొత్త ఎయిర్‌పోర్ట్ వస్తుంది. అంతేకాకుండా అనంతపూర్ వచ్చేపాటికి డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు రాబోతున్నాయి. తిరుపతి వచ్చేపాటికి తిరుపతిని మొత్తం మీరు చూస్తే ఇవాళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా తిరుపతిలోకి రాబోతుంది. నెల్లూరు వచ్చేపాటికి పోర్ట్ సిటీలా తయారవుతుంది. ఆఖరికి కర్నూలు వచ్చేపాటికి సోలార్ పార్క్లే కాదు డ్రోన్ సిటీ రాబోతుంది. ఇవాళ రాష్ట్రం అంతా సమగ్రాభివృద్ధి కావాలనే మేము కోరుకుంటున్నాం. ఒక్క హైదరాబాద్ లేక ఒకే సిటీ డెవలప్ అవ్వాలని మీరు ఏ రోజు కోరుకోవట్లా. సమగ్ర అభివృద్ధి. మీరు చెప్పిన పోలవరం ఒక్క మట్టి కూడా వేయలేని వెధవలు వీళ్ళు. వాళ్ళ పోలవరం రేపు గోదావరి పుష్కరాలకి అందుబాటులో తీసుకురాబోతున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎవరి వల్ల మూలపడిందో ఇవాళ ప్రజలందరికీ తెలుసు. జగన్ రెడ్డికి తెలుసు. రాయలసీమలో చిట్ట చివరి ఎకరానికి కూడా
సాగునీరు మంచినీరు ఇచ్చేదాకా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టే మేము గోదావరి బనకచెర్ల అర్జెంటుగా పర్మిషన్ల కోసం మేము పెట్టాం. అది కూడా దగ్గరలో పూర్తవడానికి రెడీగా ఉంది. ప్రతి నీటి బొట్టు సద్వినియోగంగా అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలి. అంతేకాకుండా సారు నిన్న కూడా చెన్నైలో ఒకటే చెప్పారు, గోదావరి కావేరి అనుసంధానం చేస్తే సౌత్ రాష్ట్రాలన్నిటికీ కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గోదావరి కావేరి అనుసంధానం కూడా చేద్దామనే కోరికతో ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలోనే కాదు, ఆయనకి దేశం మొత్తం మీద అందుకే అభిమానులు ఉంటారు. ఆయన దేశం గురించి ఆలోచించే వ్యక్తి. రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి నీటి బొట్టు చివరి వరకు వాడతారు. నువ్వు ఏం చేసావో చెప్పలేవు. ఒక అసత్య ఆరోపణలు చేసేయటం, ఏదో ఒకటి చేసేయటం. పోలవరం రేపు 2027 గోదావరి పుష్కరాలకు అందుబాటులో జరుగుతుంది. ఎంత స్పీడ్గా వర్క్ జరుగుతుంది అని అందరూ చూస్తుంటే కళ్ళు లేని కబోదులాగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఏదో ఒకటి చెప్పాలి. రేపు గోదావరి పుష్కరాలకి పోలవరం ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించబోతున్నాం. రాజకీయాలకు వస్తే కేఎస్నేని ఈ ఎంపీగా ఉన్నప్పటి నుంచి అంటే ఆయన ఒక విజయమాలలాగా తయారయ్యాడు విజయవాడకు అనేది మీ మీద వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ పదే పదే చేస్తా ఉన్నది. ఎందుకు ఆ మాట వస్తావు? ఎవరు చేస్తున్నారండి? ఏదో ఒక సాక్షి పేపరు, లేకపోతే సాక్షి పేపర్కి అనుసంధానంగా ఉన్న వ్యక్తులు, లేకపోతే వైసీపీ నాయకులు ఎవడో ఒకడు చేస్తాడు. వాళ్ళకంటే అక్కడున్న నాయకులు ఎవరో కూడా నాయకులు కాదు. వాళ్ళందరూ చిన్నవాళ్ళు. నేను విజయవాడలో ఒక్క వ్యాపారం చేయను. చేస్తున్నానని నేను నిరూపిస్తే, అంటే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నాది హైదరాబాద్లోనూ చేస్తా, విజయవాడలోనూ అంతకుముందు చేసా, ఇప్పుడు చేస్తా. అంతకుమించి నేను ఏ వ్యాపారాలు చేయను. చేస్తానంటే నేను రాజీనామా చేస్తానని అప్పుడే చూపిస్తే. ఇంతవరకు నేను ఒక్క వ్యాపారం చేయను. విజయవాడ కోసం నేను ప్రతి రూపాయి ఖర్చు పెడతాను. నేను విజయవాడ ఉత్సవ్కి నేను ఎంత లాస్ అయ్యానో నా ఒక్కడికి తెలుసు. ఒక్కళ్ళు కూడా దీంట్లో లేదు. విజయమాల ఏంటి, ఒక పరిశ్రమలు పెట్టి లేకపోతే ఇంకోటి బ్యాంకులకు అప్పు చేసి వెళ్ళిపోయినాడు. నాకు ఒక్క బ్యాంకు లోన్ లేదు, నాకు ఒక్క ఓడి లేదు. ఆ అన్న వ్యక్తులకి చూపిస్తే బాగుంటుంది. కాకపోతే ఏదో రాసిందే రాసి పాశిపళ్ళ దాసరి అన్నట్టు ఇటువంటి పత్రిక, ఆ పత్రిక మీద కూడా నేను డిఫర్మేషన్ వేసి క్రిమినల్ డిఫర్మేషన్ కూడా పెట్టా. అంతేకాకుండా ఢిల్లీలో కూడా కంప్లైంట్ పెట్టా, ప్రెస్ ట్రస్ట్లోనూ అన్నింటిలోనూ. తప్పకుండా అటువంటి రాసి వాళ్ళని వదలను. నేను ఉంటే రండి, ప్రూవ్ చేయించండి. ఎస్ ఐఎమ్ రెడీ, నేను రాజకీయాల్లో తప్పకుండా, నేను నిజంగా ఏదైనా రియల్ ఎస్టేట్ నా వ్యాపారం తప్పకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా ఏదైనా చేస్తున్నాను, విజయవాడలో ఒక వ్యాపారం చేస్తానంటే నేను ఇప్పుడు కూడా చెప్తాను. కాబట్టి ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను విమర్శిస్తే వాళ్ళు ఏదో పెద్ద నాయకులు అయిపోతారనే ఫీలింగ్లో చాలామంది విమర్శిస్తారు. నేను ఇవాళ ప్రజలతో అత్యధిక మెజారిటీతో విజయవాడలో గెలిచిన నాయకుడిని. నన్ను ఏదో మసిపూసి మారేడికాయ చేద్దామంటే మీ వల్ల కాదు. ఇవాళ విజయవాడ ప్రజలు నాతో ఉన్నారు. నేను సమాధానం చెప్పాల్సింది విజయవాడ నగర ప్రజలకి, వాళ్ళందరూ నాతో ఉన్నారు. భారీ మెజారిటీతో మళ్ళీ గెలుస్తాను. తెలుగుదేశం పార్టీ నాయకులకు సమాధానం చెప్పాలి, కార్యకర్తలకు సమాధానం చెప్పాలి, విజయవాడ ప్రజలకు సమాధానం. నేను తప్పు చేస్తే ఏ రోజైనా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఉంది. తప్పు చేయని దానికి మీరు అల్లరి చిల్లర ప్రచారం చేసే ఒకళ్ళిద్దరు పనికి మాలిన నాయకులు, కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకులు చెప్పేవాటికి నేను సమాధానం చెప్తే అంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంది. అయితే మీరు గతంలో అమరావతి ఉద్యమానికి సపోర్ట్ చేశారు. అమరావతి నాయకులకు, రైతులకు అండగా ఉన్న మీరు ఆ ఉద్యమంలో నుంచి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కావడానికి కూడా మీరు ఒక రకంగా సపోర్ట్ చేసినటువంటి వారు. అట్లాంటి కొలికపూడి మీ మీద నేరుగా ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు? 2 విషయాలు. నేనైతే ఆరోపణ చేయలేదు కదా. చేశాను. నేను ఏ విధమైన ఆరోపణ ఎవరి మీద, నా పార్టీలో ఉన్న వాళ్ళ మీద నేను చేయను. రెండోది, ఆయన ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నాడు అనేది ఆయన చెప్తే బాగుంటుంది. 2, నేను కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తని. నాకు తెలుగుదేశం ప్రయోజనాలు తప్పితే నాకు వేరే ప్రయోజనాలు నాకు ఇంపార్టెంట్ కాదు. మాకు ఒక సిస్టమ్ ఉంది మా పార్టీలో. ఏదన్నా ఇబ్బంది వస్తే సార్కి చెప్పుకుంటాం. సార్కి విషయాలన్నీ తెలుసు. ఆయన 3-4 సార్లు క్రమశిక్షణ దగ్గరికి కూడా వెళ్ళినాయి. మరి ఆయన సమాధానం చెబితే బాగుంటుందే కానీ నేనైతే ఇటువంటి రాజకీయాలు నేను చేయను. నాకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అన్నిటికన్నా ముఖ్యంగా నాకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారు, నాకు అత్యంత ఇష్టమైన నారా లోకేష్ గారికి నేను సమాధానం ఏదన్నా చెప్పుకుంటాను. నేను పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు అయితే నేను ఏది చేయను. నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, టికెట్కి డబ్బులు తీసుకున్నారు, ఆయన మనుషులు తీసుకున్నారని పదే ఒక ఆరోపణ చేసినప్పుడు మీ నుంచి సమాధానమైనా రావాలి, లేదంటే పార్టీ యాక్షన్ అయినా తీసుకోవాలి. నేను ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. నా సంగతి ఏంటో నాకు తెలుసు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, నేను ఎవరు తీసుకోలేదు. కాబట్టి పార్టీ విషయాలు పార్టీకి ఆల్రెడీ అవన్నీ తెలుసు. పార్టీ తీసుకునే దాని మీద పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు పార్టీ అధ్యక్షులు కానీ,
క్రమశిక్షణ సంఘం కానీ లేకపోతే ఇంకెవరన్నా చెప్తే కానీ బాగుంటుంది. పార్టీకి ఇట్లా పదే పదే ఒక ఎంపీగా ఉండి, ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీలాంటి వ్యక్తుల మీద ఒక పదే పదే ఒక ఆరోపణ చేయడం పార్టీకి కూడా నష్టం కాదా? మీరే ఇందాక ఒక మాట చెప్పారు. అమరావతి ఉద్యమంలో చేసిన నేతకి మీరే ఎమ్మెల్యే సీట్ ఇప్పించారు. మీరే ఖర్చు పెట్టారని. ఆయనే ఆ మాట చాలా సార్లు చెప్పుకున్నాడు. చెప్పుకున్నాడు. ఆయనే చెప్పుకున్నాడు. మరి ఈ మాట నేను ఏ రోజు కూడా నేను ఆయనకి ఖర్చు పెట్టానని నేను చెప్పను. ఆయనకి సీట్ ఇప్పించానని నేను చెప్పను. ఆయన చెప్పుకున్న మాటలు మరి ఆయన ఎందుకు డిఫర్ అయ్యాడో ఆయన చెప్పుకుంటే బాగుంటుంది. పార్టీ కూడా అన్నీ పరిశీలిస్తుంది. ఎందుకంటే కొంతమంది కొంతమంది వ్యక్తులు కొత్త వ్యక్తులు పార్టీలోకి వచ్చినాక పార్టీ విధి విధానాలు వాళ్ళకి అర్థం అవ్వాలని సారు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధి విధానాలు కొన్ని మిస్ అవుతున్నాయి. కాబట్టి పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక ఆలోచన చేసి పార్టీ ఆఫీసులకు పిలిచి విధి విధానాలు ఎట్లా ఉండాలని చెప్పి వాళ్ళకి బోధ చేస్తున్నారు. కాబట్టి పార్టీ చూసుకునే విషయం. కానీ అక్కడ తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ గతంలో ఈ నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా కొంచెం ఎక్కువగా పుష్ చేస్తా ఉన్నాడు. అందుకనే అక్కడ ఎమ్మెల్యే నుంచి అంత ప్రతిఘటన ఎదురవుతోంది. ఈవెన్ గుడిలోకి వెళ్లి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే దగ్గర కూడా అంత రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితికి దిగజారారు అనేది. నేను రాజకీయం చేయలేదే. నేను చేశానా? గుడిలో పట్టు వస్త్రాలకి ఆయన ఏదో ఆవేశపడ్డారు. నేను తర్వాత కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే. నేను సామాన్య భక్తుడిగానే కూర్చుని దైవ దర్శనం చేసుకున్నా. సరే ఆవేశపడిన వ్యక్తి ఆయన ఎక్కడ కూర్చున్నారో నాకు తెలీదు కానీ నేనైతే సామాన్య భక్తుడి కింద నేను రాజకీయం చేయడానికి అక్కడ గుడికి వెళ్ళా. నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలా. నేను ఏది కూడా మాట్లాడలా. కాబట్టి మాట్లాడిన వ్యక్తులు రాజకీయం చేశారేమో నాకు తెలియదు కానీ నేనైతే ఒక భక్తుడి కింద పోయినసారి వెళ్ళా, ఈసారి వెళ్ళా. పోయినసారికి ఈసారికి తేడా ఏమీ లేదు. పోయినసారి పట్టు వస్త్రాలు నాకే ఇచ్చారు. ఈసారి పట్టు వస్త్రాలు సరే ఆయన ఆవేశపడ్డారు. సరే ఆవేశంలో ఉన్న వ్యక్తిని మనం కూడా ఉద్రేకం పరచడం రైట్ కాదని నేను భక్తుల్లో కూర్చొని దర్శనం చేసుకుని ఆయన వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను. కానీ ఆయన దగ్గర ఆ నియోజకవర్గంలో కొంతమంది మీ వర్గం ఉన్నారు. గతంలో నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కేశినేని ప్రోత్సహిస్తున్నారు అనేది మీ మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. ఒకటే అండి. ఆ వ్యక్తి చాలా అన్యాయమైన వ్యక్తి. అన్యాయం ఎందుకంటే 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. ఆయనకి సీట్ వస్తుందని ఆశలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మేమందరం ఆయనకన్నా ఈయనైతే తొందరగా గెలుస్తారని చెప్పాం. రెండోది నేను ఇవ్వను కదా పార్టీ పోస్టులు. ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో మా దాంట్లో జనరల్ సెక్రటరీ ఆయన. అంటే పార్టీ అన్ని పోర్ట్‌ఫోలియోస్ ఇచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తిని నేను ఎంకరేజ్ చేసేదేంటి పార్టీ అక్కడ పెట్టింది. రెండోది నాకు ఒక వర్గం అని ఏ నియోజకవర్గంలోనూ లేదు. నాకు తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారే, లోకేష్ గారే నా యొక్క వర్గం, నా యొక్క ఇది. నేనెక్కడా వర్గాలు ప్రోత్సహించను. నేను ఎంపీ కింద వెళ్ళి తిరువూరులో కూర్చొని పోటీ చేసే పరిస్థితి లేదు. నేను ఎంపీ కిందే పోటీ చేస్తాను. నాకు వర్గం ఎందుకు? నేను తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వర్గం. అక్కడ తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యేకి ఇబ్బంది ఉంది కానీ నాకు ఎమ్మెల్యేకి ఇబ్బంది కాదు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే అది అధిష్టానం చూసుకోవాల్సిన విషయం. పదే ఎందుకు వస్తుంది ఇది అంటే నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు తిరువూరు వెళ్ళి దాదాపు 3 నెలలైంది. తిరుపతి గుడి ఇన్సిడెంట్ జరిగినా నేను వెళ్ళలేదు. తర్వాత నేను ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నా. ఇవాళ అక్కడ ఒక వ్యక్తి ఒక కార్పొరేషన్ చైర్మన్కి ఇవ్వాల్సిన మర్యాద ఒక ఎమ్మెల్యే ఇచ్చి వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఇంకా అంతకన్నా ఆనందకరమైన విషయం ఏముంటుంది మాకు కూడా. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి పని చేయాలి. కలిసి పని చేస్తే బాగుంటుంది. ప్లస్ అతను ఆల్రెడీ ఒక ప్రోటోకాల్ మొన్న వచ్చిన పార్టీ పోస్టులో కూడా అతను జనరల్ సెక్రటరీ ఏదో వచ్చింది ఆయనకి ఇన్ఛార్జ్కి. కాబట్టి నేనేం చేయట్లేదు. అది పార్టీ నిర్ణయించి పార్టీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. అతను ఇబ్బంది పడ్డారని చెప్పి పార్టీ పదవి ఇచ్చింది. కాబట్టి అది ఆటోమేటిక్గా పార్టీ ప్రోటోకాల్ వచ్చేస్తుంది. కాబట్టి అతను తిరుగుతుంటే నేనైతే తిరువూరు ఇంతవరకు వెళ్ళలేదు. సార్తో మాట్లాడకుండా నేను తిరువూరు వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి సార్తో అంటే మాట్లాడి ఏమైనా ఆదేశాలు వచ్చాయా సార్ పైనుంచి? అంటే పార్టీ నుంచి వెళ్ళొద్దు ఇప్పుడే మాట్లాడదాము అని మీరు అసలు చెప్పేవారా? అటువంటివి ఏమీ లేవు. ఎప్పుడూ ఆదేశాలు లేవు. ఎందుకంటే నేను ఏ రోజు తప్పు చేయనని పార్టీకి కూడా తెలుసు. కాబట్టి పార్టీ నన్ను ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేయలేదు. కానీ నేను సెల్ఫ్ రెస్పెక్ట్ నేను అసలు ఎందుకు రోజు పద్దాక వివాదాలని చెప్పి నేనే ఆగుతున్నాను. కానీ పార్టీ ఈ రోజు నన్ను కానీ కేశినేని చిన్ని మీద రాజకీయం చేయడానికి ఒక పావుగా కొలికపూడిని వాడుకుంటున్నారు అనే వాదన మీ అభిమానుల నుంచి కావచ్చు, మీ పార్టీలో కూడా ఒక వర్గంలో ఉంది. సో మీరు ఆ వాదనతో ఏకీభవిస్తారా? సార్ పార్టీ క్రమశిక్షణ విషయాలు నేను బయట మాట్లాడను. పార్టీ చూసుకుని 4 గోడల మధ్య అంటే బయటి వాళ్ళు మీ మీద రాజకీయంగా పెత్తనం అంటే ఒక పై చేయి అదే సాధించడానికి నా మీద పై చెయ్యి అక్కడ ఏదో ఏ వ్యక్తి చేయలేరు. ఎందుకంటే నేను ప్రజలతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అంతా ఉన్న వ్యక్తి. నేను ఒక తిరువూరుకో, నందిగామకో రెస్ట్రిక్ట్ అయిన వ్యక్తిని కాదు. నాకు సమానంగా వైసీపీలో నాయకుడు లేడు, నాయకుడు రాలేడు. ఎందుకంటే నేను ప్రజల్లో ఉన్న వ్యక్తిని. కాబట్టి నన్నేదో సాధిద్దాం అనుకుని ఏదో పిచ్చి ప్రయత్నాలు
పిచ్చి మాటలు పిచ్చి రాతలు రాస్తూ ఉంటుంది ఆ సాక్షి పేపర్. అప్పటికే ఆగిపోయింది. ఈ నన్ను నేను పార్లమెంటులో నేను అత్యధిక మెజార్టీతో విజయవాడ చరిత్రలో మళ్ళీ నేనే కొట్టే విధంగా రికార్డు సృష్టించిన వ్యక్తి నేను. అంటే నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఏదన్నా ఉంటే నేను ఐఎమ్ బైండ్ అవుట్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. నన్ను ఎవరినో అడ్డుపెట్టి నన్ను కొట్టాలని ట్రై చేస్తే అది వచ్చి వాళ్ళకే తగులుతుందని అది వాళ్ళకి తెలుసు. కేశినేని చిన్ని గారికి పుష్కలంగా లోకేష్ గారి ఆశీస్సులు ఉంటాయి, ఆయన వల్ల అది ఉంటుంది అనేది మీ మీద చాలా మంది మీ పార్టీలోనూ అంటారు, బయట నుంచి కూడా ఉంది. ఎక్కడ అంత సాన్నిహిత్యం లోకేష్ తోటి అని? లోకేష్ గారు నాకు జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి, మెయిన్ వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే నేను ఆయన అధికారం కోల్పోయిన కాడి నుంచి 2019 నుంచి ఆయనతో నేను తిరుగుతున్న వ్యక్తి. ఒక సామాన్య కార్యకర్తను కూడా గౌరవించే వ్యక్తి, సామాన్య కార్యకర్తను కూడా ఆప్యాయతగా ప్రేమించే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ మనం రాజకీయాల్లో చాలా రేర్గా చూస్తాం. చాలా చోట్ల వారసులను చూసాం, చాలా చోట్ల పెద్ద పెద్ద నాయకులను చూసాం. కానీ లోకేష్ గారిలో ఉన్న కలగొలుపుగా ఉండటం, ఒక డౌన్ టు ఎర్త్ ఉండటం, అందరినీ ఆప్యాయంగా వెళ్ళటం, ఒక పర్సనల్ రిలేషన్ బిల్డప్ చేయటం, ఎంత చిన్న కార్యకర్తగానో పర్సనల్ రిలేషన్ ఎంతనైనా కూడా ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని నేను రాజకీయాల్లో చూడటం లోకేష్ గారినే చూడటం. ఆ క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. డౌన్ టు ఎర్త్, ఒక ఆయన పుట్టుకతోనే ఒక ముఖ్యమంత్రికి మనవడు. అటువంటి వ్యక్తి మీరు చూస్తే ఒక చిన్న ఎమ్మెల్యేనో ఎంపీనో మేమైతే మేమే ఎంతో హెడ్ వెయిట్గా బిహేవ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చాలా అరుదు. నా జర్నీ, నా రాజకీయ జీవితం, నేను వాళ్ళ ఎంపీగా ఇట్లా కూర్చున్నానంటే అది నారా లోకేష్ గారితోనే ప్రారంభమైంది. నా జీవితాంతం నారా లోకేష్ గారితోనే నేను ఉంటా. లోకేష్ గారి వ్యక్తిత్వం కానీ, లోకేష్ గారితో రాజకీయ జీవితం కానీ, లోకేష్ గారితో ప్రయాణం కానీ నా జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంగా నేను భావిస్తున్నాను. నాకు అదేవిధంగా ఆయన నన్ను కూడా అదేవిధంగా ఒక అన్న అన్న ఎట్లా ఉన్నామని పలకరిస్తాడు. అటువంటి వ్యక్తి నన్ననే కాదు, మీరు చూస్తే ప్రతి పార్లమెంట్ సభ్యులే కాదు, అసెంబ్లీలో ఉన్నవాళ్ళే కాదు, ఏరా ఒరే అని ఒక ఆప్యాయంగా పలకరించి కార్యకర్తలు తీసుకెళ్ళి కార్యకర్తల కోసం, సంక్షేమం కోసం, కార్యకర్తల బాగోలు కోసం చూసే ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ స్టేజ్లో తప్పకుండా అటువంటి వ్యక్తితో సన్నిహిత్యం ఉంటాం, తప్పకుండా ఆయనతో కలిసి ఉంటాం నా అదృష్టం. ఎందుకు అంటే కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఒక పోస్ట్ తెచ్చి అందులో లోకేష్ గారిని కూర్చోబెట్టినంటే భవిష్యత్తులో అంటే ఉన్నత పదవుల కోసమనా, లేకపోతే ఎందుకు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ కొత్తగా తెచ్చిపెట్టారు? ఒక విషయం అండి, ఆయన పోస్ట్ తెచ్చిపెట్టింది కాదు, ఆయనకి కష్టపడితే వచ్చిన పోస్టు. చాలామంది వ్యక్తులకి పోస్ట్ తెచ్చిపెట్టుకుంటారు, కానీ ఒక పాదయాత్ర చేసి ఒక 2 సంవత్సరాలు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పాదయాత్ర చేసి పార్టీ అధికారంలో రావటానికి గట్టిగా కృషి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇంకెవరన్నా ఉన్నారంటే రెండో వ్యక్తి కింద నారా లోకేష్ గారే వస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలో ఉందంటే ఆయన. అంతేకాకుండా పాదయాత్ర సమయంలో కార్యకర్తలు నాయకులతో కాకుండా జనాలతో కూడా మమేకమై అక్కడ సమస్యలను తెలుసుకుని ఒక అవగాహన చేసుకుని ఎప్పుడైనా మీరు చూస్తే ఏ సమస్య మీద ఉన్నా ఫస్ట్ రెస్పాండ్ మేము నిద్రపోతూ ఉంటాం, లోకేష్ గారు ఫస్ట్ రెస్పాండ్ అయిపోతాం, ఏం జరుగుతుందో చూడండి మాకు ఎలర్ట్ మెసేజ్ వచ్చింది, వెంటనే మేము వెళ్ళి పరిగెత్తుకుని వెళ్తాం. అంటే అంత అవేర్నెస్ ఆయన. ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు మెలుకుగా ఉంటాడో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు లాగా పొద్దున్నే మేము 4:30కి చూసిన ఒక మెసేజ్ ఉంటుంది, 5ంటికి చూసిన మెసేజ్ ఉంటుంది, ముందు అక్కడికి వెళ్ళి వెళ్ళండి. అంటే అంత కష్టపడతా పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటా తీసుకెళ్ళగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి అంతేకాకుండా ఇవాళ మా పార్టీలో యునానిమస్గా మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ పోస్ట్ కావాలని అడిగారు అందరూ, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు క్రియేట్ చేయలే, ఆయన కష్టపడి సాధించుకున్న వ్యక్తి. కాబట్టి అది ఆ పోస్ట్ కూడా నా ఫీలింగ్ అయితే చాలా చిన్న పోస్టే. తప్పకుండా మరిన్ని మంచి భవిష్యత్తు, ఆయన మరిన్ని పదవుల్లో ముందుకు వెళ్ళాలని పార్టీ యంత్రాంగం మొత్తం యునానిమస్గా కోరుకుంటుంది. తప్పకుండా ఆయన అటువంటి వెళ్తారని మేమందరం
ఆశిస్తున్నాం. విజయవాడ ఎంపీగా మీరు అంటే అక్కడ కూటమిలో భాగంగా సీటు ఎవరికి మీకా టీడీపీకి ఉంటుందా? లేదంటే జనసేనకెళ్తుందా? చివరి వరకు కొంత సాగి కొంత అదయింది. సో, ఆ తర్వాత మీరు గెలిచారు భారీ మెజారిటీతో అయిపోయింది. కానీ నెక్స్ట్ విజయవాడ నుంచి అదే ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారా? లేదు అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా అసెంబ్లీకి నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉందా? ఓ 2 విషయాలు, జనసేన కాదు ఫస్ట్ నుంచి కూడా టీడీపీ సీట్ అనే అక్కడ ఉంది. అంటే సరే, పీవీపీ కొంతమంది కోసం వ్యక్తులు ట్రై లేదా? చేసి ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీలో గాని, ఇంకెక్కడన్నా ట్రై చేసి ఉండొచ్చు. కానీ లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఒకటే. అది తెలుగుదేశం సీటే అని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఉన్నారు. నాకు విజయవాడ అభివృద్ధి, నాకు వాళ్ళ అమరావతిలో భాగమైన ఈ విజయవాడ, అమరావతి కోర్ క్యాపిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందాలో విజయవాడ ఆ విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. దాదాపు నేషనల్ హైవేస్‌లో దాదాపు 4, 5 రోడ్లు తెచ్చాం. 20 సంవత్సరాల నుంచి రాని ఆర్ఓబీలు, ఆర్యూబీలు దాదాపు 8 తెచ్చాం. రేపు చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ కూడా ఉంది. విజయవాడ అభివృద్ధి మీద విజయవాడ ఎమ్మెల్యేలు, ఎంపీ ప్లస్ కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. నా కోరిక విజయవాడని, విజయవాడ అంటే ఒక వైబ్రెంట్ సిటీ. ఆ విజయవాడని మరింత అభివృద్ధి తీసుకెళ్లే విధంగా వెళ్ళాలని నా కోరిక. నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగానే ఇష్టపడతాను. కానీ నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి ఉపయోగం. కానీ నాదైతే 100% నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండటానికి, నా నగరమైన విజయవాడని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఒక ప్రౌడ్. విజయవాడ అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్‌లని పుట్టించిన నగరం విజయవాడ నగరం. అటువంటి నగరాన్ని అభివృద్ధిలో నేనున్నాను అని తెచ్చుకుంటే నాకు ఇష్టం కాబట్టి నేను విజయవాడ ఎంపీగానే కానీ మీ ఉంటాను. కూటమి పార్టీలో చాలా మందికి విజయవాడ ఎంపీ పోటీ చేయాలి. గెలిచే సీటు మంచి సీటు అనేది కూడా ఒకటున్నట్టుంది. మేము అట్టా చెప్పాం. పని చేస్తున్నాం కాబట్టి తప్పకుండా గెలుస్తాం. ఎవరు ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ నేను ప్రజల్లో ఉన్నాను. కాబట్టి ప్రజలు ఎవరు కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళనే ఇస్తారు. నేను సరిగ్గా పని చేయకపోతే ఇంకెవరినన్నా చూస్తారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ సీటు, విజయవాడ అంటేనే తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అపజయం ఎరగని సీటు. కాబట్టి విజయవాడలో మేము వేరే పార్టీకి సీటు ఇచ్చే పరిస్థితి అంటే నిజంగా ఏదన్నా ఎప్పుడన్నా ఓటమి ఎదురైంది అంటే లేదు. మనం చూస్తుంటే విజయవాడ చరిత్ర చాలా మటుకు తెలుగుదేశమే ఉంది. కాబట్టి విజయవాడ సీట్ అనేది మా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళినా నేను ప్రజల్లో ఉంటే ఇస్తారు సార్. రేపు సర్వేనే చేస్తాడు. ఆయనేమి ఇది చేయడు. మొహమాటం ఏమి ఉండదు ఆయనకి. సర్వేలో చిన్ని బాగున్నాడు, చిన్నికి ఇస్తాడు. లేకపోతే ఇంకోళ్ళు బాగున్నారు, ఇంకోళ్ళకి ఇస్తారు. ఎవరికైనా ఆశించవచ్చు. చివరగా ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు చెప్పాలనుకుంటేనే అంటే చాలా మందికి కేశినేని నానికి, చిన్నికి కొంత వైరం ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్ అయినప్పుడు అసలు ఏంటి అనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. మీరేమైనా చెప్పాలి అని అనుకుంటే. 2 విషయాలండి. నేను ఎంపీ కింద గెలిచా. నేను ఎంపీ కింద గెలవకముందు మీరు చూశారు. ఏ ఇంటర్వ్యూలో కూడా నేను ఎవరిని ఎక్కువ విమర్శించను. నేను నా పాజిటివ్‌గా నేను వెళ్తాను. ఆయన మరి ఎందుకు గత 5 సంవత్సరాలే కాకుండా ఇప్పటికి కూడా ఏదో ఒక తోక పట్టుకుని నన్ను విమర్శిద్దామనే ట్రై చేస్తూ ఉంటాడు. నా క్యారెక్టర్ ఇది. ఆయన క్యారెక్టర్ అది. ఆయన 100 తప్పులు చేసినా కూడా నేను ఏ రోజు విమర్శించలే. విమర్శించింది ఎక్కడన్నా మీరు చూసారా? ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు తిట్టానే తప్పితే నేను ఏ రోజు విమర్శించను. నాకు తెలుగుదేశం పార్టీలో ఒకటే చెప్పాను నేనున్నప్పుడు. ఆ సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నానిగారి సీట్ అంటే మేము కలిసి పని చేస్తామని ఆ రోజు కూడా చెప్పాను. సరే, ఎలక్షన్ టైంలో బయటకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మమ్మల్ని అందరినీ చెత్త మా పదాలు వాడారు. నన్నే కాదు, మీరు చూస్తే అక్కడ 2019 నుంచి కూడా మా తెలుగుదేశం నాయకులనే తిడతాడు. ఏ రోజు వైసీపీని విమర్శించిన దాఖలు లేవు. మీరే చూడండి. అవును. ఎప్పుడు చూసినా నేను నా తెలుగుదేశం నాయకులే నాకు ఇంపార్టెంట్. నన్ను విమర్శించినోని కూడా ఇవాళ వరకు నేను ఎప్పుడు విమర్శించను. మీరు ఇందాకే అడిగారు ఆయన ఎందుకు పదే పదే అన్నారు. నా తెలుగుదేశం నాకున్నది ఏంటంటే నా తెలుగుదేశం నాయకులు. సరే, ఏదో పొరపాటు నన్ను విమర్శిస్తే చేయొచ్చు కానీ నేను విమర్శించకూడదు అనే మాటలు. అదే వైసీపీ నాయకుడు అయితే 2 నిమిషాలు కూడా ఆగను. కాబట్టి ఇటువంటి తెలుగుదేశం పార్టీ తనకు జన్మనిచ్చి, రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని మధ్యలో వదిలి తెలుగుదేశం నాయకుల్ని తిట్టే నాయకుల్ని నేనేం చెప్పాలో చెప్పదలుచుకున్నాను. రెండోది, అతని యొక్క స్వభావం మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి అటువంటి స్వభావం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నేను ఒక అహం, ఒక నేను అనేది తప్పితే రెండో ఆలోచనే ఉండదు. కాబట్టే వాళ్ళ ప్రజలు ఏ రోజు లేని భారీ 3 లక్షలతో గెలిచిపోతాను, నేను ఇండిపెండెంట్ కింద కూడా గెలిచిపోతానని మాట్లాడితే 3 లక్షలతో ఓడించి నువ్వు ఇదిరా బాబు నీ పరిస్థితి అని చెప్పాడు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నేను ఎక్కువ మాట్లాడను. తన అహం, తన కోపం, తన యొక్క అన్నీ నేనే. మేము వాళ్ళైతే గెలిచామంటే మా వల్ల కాదు, మాకు పార్టీ వల్ల గెలిచాం, మాకు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల గెలిచాం. కాదు, నేను గెలిచానని చెప్పుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్య విషయం ఇంకోటి ఉండదు. కాబట్టి అటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు
అతని గురించి పెద్ద ఎక్కువ మాట్లాడే ఫైనల్‌గా లాస్ట్ క్వెషన్ అండి. అంటే కూటమి ఏర్పడే నాటికి సీట్ల పంపకాల విషయంలో కావచ్చు, కొంతమంది లీడర్లు తమ సీట్‌ని త్యాగం చేయాల్సొచ్చింది. సో, అట్లాంటి వాళ్ళకు ఇంకా న్యాయం జరగలేదు, కొంత ఇబ్బందులు పడుతున్నారు ఆ కూటమిలో గ్రౌండ్ లెవెల్‌లో అనే వాళ్ళకి పార్టీ అండగా ఉంటుంది అనే దాంట్లో కొంత వెనక ముందు ఉంది, అసంతృప్తి ఉంది అనేది ఒకటొస్తా ఉంది. దానికి ఏం చెప్తారు? ఒక విషయం అండి. పదవులు మ్యాక్సిమం సాటిస్ఫై చేసాం. కానీ ఇంకా కొంతమందికి రావాలి. మనం చూస్తే రేపు ఎంపీ సీట్లు రాజ్యసభ రాబోతున్నాయి. ఇంకొక 7, 8 నెలల్లో సంవత్సరం సమయంలో ఎమ్మెల్సీలు రాబోతున్నాయి. ఎందుకంటే మనకు వచ్చిన 4 ఎమ్మెల్సీలు కూడా 3, 4 అప్పటికి కష్టపడిన వాళ్ళకే చేసాం. రేపు 24 ఎమ్మెల్సీలు రాబోతున్నాయి. వాళ్ళందరినీ సాటిస్ఫై చేసే విధంగా రేపు కూటమిలో ఉన్న అందరం కూడా దాన్నే ముందు దృష్టిలో చూస్తాం. మీరు చూస్తే మొన్న వచ్చిన పదవుల్లో కూడా రొ ఒక్కొక్కళ్ళకి ఓ 2, 2 పదవులొచ్చినాయి. ఎవరికైతే ఇబ్బంది పడిందో కార్పొరేషన్ చైర్మన్ ప్లస్ పార్టీ పదవి ఇట్లా ఇచ్చి చాలా మటికి చేశాం. కానీ ఇంకా నిజంగా కొంతమందికి మా దగ్గర కూడా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఒకళ్ళిద్దరు నాయకులు ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా కూటమి ప్రభుత్వం వాటిని కన్సిడరేషన్ చేసుకుంటుందో రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో వచ్చేపాటికి ఇటువంటి ఎవరైతే త్యాగం చేశారో ఇన్ఛార్జీల కింద వాళ్ళందరికీ ఇందాక మీరు చెప్పారు దేవదత్తు గారు. ఆయనకి రాలా. కార్పొరేషన్ చైర్మన్ వెంటనే ఇచ్చారు. తర్వాత పార్టీ పోస్ట్ ఇచ్చారు. అట్లా ఉన్నాయి. కానీ 1, 2 ఇంకా ఉన్నాయి. అవి కూడా ఒక సంవత్సర కాలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాగానే సాటిస్ఫై అయిపోతాం. రైట్. ఇది ఎంపీ కేశినేని చిన్ని గారు చెప్తా ఉంది. అమరావతి విషయంలో విజన్‌తో ముందుకెళ్తా ఉన్నాం. భారీగా ప్రతిష్టంభనొస్తాయి. కొత్త సిటీల నిర్మాణం కాబోతా ఉన్నాయి కాబట్టి, భూసేకరణ విషయంలోనూ రాజధాని రైతులను సాటిస్ఫై చేస్తూనే ముందుకు సాగుతా ఉన్నాం. సాగుతాం కూడా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అలాగే పార్టీలకు సంబంధించినటువంటి వివాదాలపై మాత్రం నేను మాట్లాడను. ఎందుకంటే పార్టీ లైన్‌కు మాత్రమే కట్టుబడి ఉండే నాయకుడిగా ఖచ్చితంగా పబ్లిక్ ఫోరమ్‌లో మాత్రం మాట్లాడనని చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.